సద్గురం సాయినాథాయ నమః. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. వారఫలాలు కార్యక్రమాల్లో చివరిగా మీనరాశి వారి యొక్క ఫలితాలు 26 జూలై 2026 ఆదివారం నుండి 1 ఆగస్టు 2026 శనివారం వరకు మీనరాశి వారి యొక్క వారఫలాలు. ఈ వారమంతా కూడా మీనరాశి వారికి గురుగ్రహం యొక్క అనుగ్రహంతో అనేక శుభ పరిణామాలు చేటు చేసుకునే అవకాశం ఉన్నది. గతంలో ఏవైతే కార్యక్రమాలు నిలిచిపోయాయో అలాంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి కావడంతో కొత్త అవకాశాలు లభిస్తాయి. పెద్దల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. అయితే భావోద్వేగాలకు లోనే నిర్ణయాలు తీసుకోకుండా వివేకంతో ముందుకు సాగడం చాలా శుభదాయకం. ఉద్యోగస్తులకు ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి, అంటే మెప్పును పొందగలుగుతారు. మీపై ఉన్నతాధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. పదోన్నతి, జీతం పెరుగుదల లేదా కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు లభించవచ్చును. వ్యాపారస్తులకు ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు, కొత్త ఒప్పందాలు అనుకూలిస్తాయి. విదేశీ సంబంధాల ద్వారా కూడా లాభం పొందే అవకాశం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత పాటిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. స్థిరాస్తి లేదా నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి వారికి శుభవార్తలు అందవచ్చు. ఆర్థిక పరిస్థితి, ఆదాయం పెరుగుతుంది. గతంలో నిలిచిపోయినటువంటి బాకీలు వసూలవుతాయి. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరిగిన ధన ప్రవాహం నిలకడగానే ఉంటుంది. పెట్టుబడులు పెట్టే ముందు మాత్రము పూర్తిగా పరిశీలించి అవసరం పొదుపుపై దృష్టి పెడితే భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబం మరియు దాంపత్యం, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. దాంపత్య జీవితంలో పరస్పర ప్రేమ, అభిమానాలు పెరుగుతాయి. పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని చక్కగా కలిగిస్తుంది. బంధువులతో ఉన్నటువంటి అపార్థాలు కూడా ఏమైనా ఉంటే తొలగిపోతాయి. విద్యార్థులు ఈ వారం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు ఎవరైతే సిద్ధమవుతున్నారో వారికి శుభవార్తలు అందవచ్చు. గురువుల యొక్క సూచనలు పాటిస్తే విజయం మరింత సులభమవుతుంది. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే జీర్ణకోశ సమస్యలు లేదా అలసట వంటి చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. జాగ్రత్తగా ఉండాలి. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, యోగా మరియు ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. గ్రహచార ప్రభావం ఈ వారమంతా కూడా గురుగ్రహ ప్రభావం వల్ల ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది. దేవాలయ దర్శనాలు, పుణ్యక్షేత్ర యాత్రలు, దాన ధర్మాలు
చేయాలనే ఆసక్తి కూడా కలుగుతుంది. పెద్దల యొక్క ఆశీర్వాదంతో ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారం మీకు తప్పక లభిస్తుంది. చేయవలసిన పరిహారాలు: గురువారం రోజున శ్రీ మహావిష్ణువు, శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శిస్తూ ఉండండి. ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. పసుపు రంగు వస్త్రాలు, శనగలు, అరటి పండ్లు దానంగా ఇస్తూ ఉండండి. ఆవులకు పచ్చగడ్డి లేదా అరటి పండ్లు తినిపించడం శుభదాయకం. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. అదృష్టమైనటువంటి సూచనలు: అదృష్ట సంఖ్యలు 3, 7. అదృష్ట రంగు పసుపు, లేత ఆకుపచ్చ. శుభదినాలు గురువారము, సోమవారం. మొత్తానికి జూలై 26 నుండి ఆగస్టు 1వ తారీఖు వరకు మీనరాశి వారికి ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో లాభాలు, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సంతోషం మరియు ఆధ్యాత్మిక పురోగతి కలిగే అవకాశం ఉంది. ఆ గురుగ్రహం యొక్క అనుగ్రహంతో మీరు చేపట్టే పనిలో విజయాన్ని సాధించగలుగుతారు. ఓర్పు, ధనబద్ధకంగా ముందుకు సాగితే ఈ వారమంతా కూడా మీకు శుభదాయకంగానే ఉంటుంది. శుభం భూయాత్. శ్రీ గురుభ్యో నమః.